Hello everyone. So, ఈరోజు one of the important topic from Telangana movement, that is Operation Polo or Operation Caterpillar. So మెయిన్గా వాట్ ఈస్ ఆపరేషన్ పోలో? సో బేసిక్గా ఈ ఆపరేషన్ చేయడానికి రీజన్స్ ఏంటి? అండ్ సో బేసిక్గా ఈ ఆపరేషన్ పోలో ఆర్ ఆపరేషన్, దీన్నే మనం ఆపరేషన్ క్యాటర్పిల్లర్ అని కూడా అంటాం అనమాట. సో ఇట్ వాజ్ డన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 13th to 17th September in the year of 1948. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా చూసుకునే ముందు, సో ఏంటంటే డ్యూరింగ్ మనకందరికీ తెలిసిన విషయమే, ఆన్ 15th August 1947 మనకి వి గాట్ ఇండిపెండెన్స్. సో వి ఆల్ అవేర్ ఆఫ్ దట్. అయితే ఏంటంటే బిఫోర్ ఇండిపెండెన్స్, మనకి ఇండిపెండెన్స్ రాకముందు మనకి ఆల్మోస్ట్ 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయన్నమాట. ప్రిన్స్లీ స్టేట్స్ అంటే దే వేర్ రూల్డ్ బై కింగ్స్ కానీ, నిజాం కానీ, మహారాజాస్ కానీ, వాళ్ళ యొక్క హెరిడేటెడ్ రూలర్స్, అంటే వారసత్వం అంటాం కదా. సో అలా వస్తూ రూలింగ్ చేసే వాళ్ళు, అలా ఆల్మోస్ట్ అరౌండ్ 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో వన్ ఆఫ్ ద స్టేట్ వచ్చేసి మనకి ఇక్కడ హైదరాబాద్ స్టేట్. సో ఎప్పుడైతే మనకి డ్యూరింగ్ మనకి ఏదైతే మనము ఇండిపెండెన్స్ కోసము ఆ వార్స్ అవన్నీ జరిగాయి కదా. సో డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ వి గాట్ ఇండిపెండెన్స్ ఆన్ 15th August 1947. సో ఆ టైంలో ఒక రెఫరెండం అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది బై ఇండియన్ గవర్నమెంట్ అనమాట. టు ఆల్ దిస్ ప్రిన్స్లీ స్టేట్స్ ఆఫ్ 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళ కోసం ఒక రెఫరెండం అనేది కండక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, యూ కెన్ జాయిన్ టు పాకిస్తాన్. వాళ్ళకు ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఈదర్ టు జాయిన్ ఇన్ పాకిస్తాన్, ఆర్ టు స్టే ఇన్ ఇండియా విత్ యూనియన్ ఆఫ్ ఇండియా యాజ్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆర్ టు బి ఇండిపెండెంట్ స్టేట్ అనమాట. ఓకే. సో అంటే ఏంటంటే, ఒకవేళ మీరు జాయిన్ అవుతే యూ కెన్ గో టు పాకిస్తాన్, ఆర్ ఎల్స్ ఇండియాలో ఉండాలనంటే ఇండియాలో ఉండొచ్చు, లేదా ఇండిపెండెంట్గా కూడా ఉండొచ్చు అనమాట. సో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసిన రెఫరెండంలో, సో ఆల్మోస్ట్ ఏవైతే అవుట్ ఆఫ్ 565, ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ దే వాంటెడ్ టు బీ ఇన్ ఇండియా యాజ్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే. సో దాంట్లో 3 ఏవేవి ఉన్నాయో, జునాగఢ్ కానీ, హైదరాబాద్ స్టేట్ కానీ, అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, ఈ 3 ఏవైతే ఉన్నాయో దే వాంటెడ్ బి ఇండిపెండెంట్ అనమాట. మేము ఇండిపెండెంట్గానే ఉంటాము, మా రూలింగ్ మేము చేసుకుంటామని చెప్పేసి చెప్పాయన్నమాట. సో ఇక్కడ మెయిన్గా ఇండిపెండెంట్గా ఉన్న స్టేట్స్ చూసుకుంటే ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్, జునాగఢ్, ఇంకా హైదరాబాద్ స్టేట్. సో ఓకే, లెట్ ఇట్ బి ఇండిపెండెంట్ అని చెప్పేసి ఏంటంటే వి డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ అండ్ వి గాట్ ఇండిపెండెన్స్ ఆన్ 15th August 1947. ఓకే. అయితే బేసిక్గా ఈ ఆపరేషన్ పోలో ఏంటంటే, మనకున్న హైదరాబాద్ స్టేట్ ఎట్ ద టైమ్ మనకి ఎవరైతే నిజామ్స్ ఉన్నారో వాళ్ళు రూలింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే. సో హైదరాబాద్ స్టేట్లో ఏంటంటే, హైదరాబాద్ స్టేట్ అనేది ఇండిపెండెంట్గా ఉంటామని డిక్లేర్ చేశారు బై నిజామ్స్ అనమాట. ఓకే, అక్కడితో బాగానే ఉంది. అయితే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, సో ఎప్పుడైతే వీళ్ళు ఇండిపెండెంట్గా ఉండడం స్టార్ట్ చేశాక, ఓకే యూ వాంట్ టు బి ఇండిపెండెంట్ కదా. సో యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, ఓకే లెటస్ హ్యావ్ వన్ ట్రీటీ ఫర్ అప్ టు 1 year. సో అంటిల్ అండ్ అన్లెస్ మనం ఒక డెసిషన్స్కి వచ్చేంత వరకు, సో లెటస్ బీ ఆన్ అగ్రిమెంట్ అప్ టు 1 year. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వయలేట్ చేయకుండా, ఓకే మీ యొక్క హైదరాబాద్ స్టేట్ని యూ కెన్ రూల్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ట్రీట్మెంట్ అనమాట, ఒక అగ్రిమెంట్ అనేది చేస్తుంది అనమాట. దట్ ఈస్ వాట్ శాండ్ స్టీల్ అగ్రిమెంట్ అనమాట. దట్ ఈస్ ఆన్ 29th November 1947. ఓకే. సో బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద నిజాం స్టేట్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. సో ఫస్ట్ ఏంటంటే,
ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్ స్టేట్ వాళ్ళు అండర్ ద రూలింగ్ ఆఫ్ ద నిజాం దే వాంటెడ్ బి ఇండిపెండెంట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అగ్రిమెంట్ని చేద్దామని చెప్పేసి చెప్పింది. అండ్ దానికి వీళ్ళు నిజాం వాళ్ళు కూడా అగ్రీ చేశారు. అండ్ దే వేర్ సైన్డ్ ఆన్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఆన్ 29th November 1947. ఓకే, సో ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్లో చిత్తారి నవాబ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద హైదరాబాద్ స్టేట్ అనమాట, ప్లేడ్ మేజర్ రోల్ ఇన్ దిస్ అగ్రిమెంట్. సో ఏదైతే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేశారో సో అప్పుడు ఈ చిత్తారి నవాబ్ హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ప్లేడ్ ఎ మేజర్ రోల్ అనమాట. తను చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. సో ఏంటంటే అగ్రిమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ బిట్వీన్ ఇండియాకి నిజాంకి మధ్యన యాజ్ అ మీడియేటర్గా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగిందనమాట. హీఈస్ చిత్తారి నవాబ్. ఓకే, సో ఓకే, India got independence and Hyderabad state wanted to be independent and they were signed on a standstill agreement. Then what is the reason for taking action as Operation Polo? అవునా కదా? అంతా బాగానే ఉన్నప్పుడు మరి ఆపరేషన్ పోలో చేయడానికి రీజన్ ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఆపరేషన్ పోలో యాక్షన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే వయలేషన్ ఆఫ్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా నిజాం మధ్యలో జరిగిన అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మన నిజాం స్టేట్ ఏదైతే ఉందో అది దాన్ని వయలేట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. వయలేట్ చేయడం ఇన్ ద సెన్స్ ఏమేమి చేశారనంటే యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తారంటే దే ప్రొవైడెడ్ లోన్ అసిస్టెన్స్ టు పాకిస్తాన్ అనమాట. పాకిస్తాన్ ఇప్పుడు మనము ఎలాగో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది అండ్ వి గాట్ సపరేటెడ్ ఇండియా అండ్ పాకిస్తాన్ అట్లా. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎగెనిస్ట్ ఇండియాకి తెలియకుండా పాకిస్తాన్కి అడ్వాన్స్ లోన్ అమౌంట్ని ప్రొవైడ్ చేస్తామని చెప్తుందనమాట. అండ్ లోన్ శాంక్షన్ కూడా చేస్తుందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే పర్చేస్ ఆఫ్ ఆర్మ్స్. సో వీళ్ళు ఏంటంటే ఆర్మ్స్ ఏదైతే యుద్ధానికి సంబంధించిన గన్స్ కానీ వేరే అవి ఏంటంటే కొనుగోలు చేయడం అనేది జరుగుతుందనమాట వితౌట్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆర్మ్స్ని పర్చేస్ చేస్తుందనమాట. ఇంకోటి ఏంటంటే అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రజాకార్ ఫోర్స్. సో ఇంకోటి ఏంటంటే మనము హైదరాబాద్ స్టేట్లో ఒక రజాకార్స్ యొక్క వయలెన్స్ అనేది చాలా క్రూయల్గా ఉండేదన్నమాట. అయితే బేసిక్గా రజాకార్స్ అనేది ఇట్ వాజ్ అన్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని అంటే వాళ్ళ యొక్క ముస్లిమ్స్ యొక్క కల్చరల్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయడానికి ఫామ్ అయిన ఒక ఆర్గనైజేషన్ అనమాట. లేటర్ ఎప్పుడైతే 1946లో అండర్ అథారిటీ ఆఫ్ కాసిం రజ్వీ, సో ఎప్పుడైతే తను బికేమ్ ద హెడ్ ఆఫ్ ద రజాకార్స్కి హెడ్ ఎప్పుడు ఇన్ 1946 వెన్ హీ బికేమ్ ద హెడ్ ఆఫ్ ద రజాకార్స్, ఆయన ఏం చేస్తాడంటే కంప్లీట్లీ రజాకార్స్ యొక్క యూనిట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఏంటంటే ఒక మిలిటెంట్ యూనిట్గా ఫామ్ చేయడం అనేది జరుగుతుందనమాట. అప్ టు ఫోర్స్ ఆఫ్ 50,000 మిలిటెంట్ యూనిట్గా, అంటే ఆల్మోస్ట్ ఒక 50,000 సోల్జర్స్ గ్రూప్గా ఫామ్ చేసి ఒక మిలిటెంట్ యూనిట్గా ఫామ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ దట్ ఫామ్ చేయడమే కాకుండా ఎవరైతే హైదరాబాద్ స్టేట్లో రిసైడ్ అయిన పీపుల్ మీద అరాచకాలు చేయడం అనమాట, హీనియస్ యాక్టివిటీస్ని చేయడము, అలా ప్రజలని హింసిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో రోజుకి ఈ రజాకార్స్ యొక్క వయలెన్స్ అనేది పెరిగిపోవడం వల్ల ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్, సో ఎప్పుడైతే ఇండియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుందో, సో రిగార్డింగ్ వయలెన్సెస్ ఏదైతే హైదరాబాద్ స్టేట్లో జరుగుతుందో, సో లాయక్ అలీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఇన్ 1948 పీరియడ్లో, సో బిఫోర్ నేను చిత్తారి నవాబ్ అని చెప్పాను కదా, సో తను రిజైన్ చేశాక లాయక్ అలీ హీ బికెమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద హైదరాబాద్ స్టేట్ అనమాట. సో లాయక్ అలీ ఎట్లా రెస్పాండ్ అవుతాడు, లైక్ ఇట్ ఈస్ అవర్ ఓన్ ఇండిపెండెంట్ స్టేట్, సో యూ డోంట్ హ్యావ్ రైట్స్ టు క్వశ్చన్ అస్ అని చెప్పేసి, మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి లేదు, ఇట్ ఈస్ అవర్ స్టేట్ అని చెప్పేసి చెప్తారనమాట. సో ఇన్ యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ కూడా ఏం చెప్పడానికి లేదనమాట. సో బికాజ్ ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ స్టేట్ కాబట్టి ఈ యూనియన్ ఆఫ్ ఇండియా కూడా
ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. బట్ ఎట్ ద సేమ్ టైం అలానే చూస్తూ కూడా ఉండలేదు కదా. ఇటు నిజాం గవర్నమెంట్‌కి ఎలాగో పాకిస్తాన్‌కి లోన్ అసిస్టెన్స్ ఇస్తుంది కాబట్టి, ఇటు పాకిస్తాన్ అండ్ బ్రిటిష్ వాళ్ళతోటి కూడా గుడ్ రిలేషన్స్ ఉన్నాయన్నమాట. బ్రిటిష్ పీపుల్ తోటి ఎలాగయ్యా అనంటే, ఇప్పుడు ఏదైతే 1798లో వెలెస్లీ ఇంట్రొడ్యూస్ చేసిన సబ్సిడరీ అలయన్స్ ఉంది కదా, దాంట్లో ఫస్ట్ సైన్ చేసింది కూడా సైన్ చేసిన రూలర్ వచ్చేసి ఫస్ట్ నిజాం అనమాట, నిజాం అలీ ఖాన్. సో అలా ఇంకోటి ఏంటంటే 1857 రివోల్ట్ ఏదైతే ఫస్ట్ అప్కమింగ్ ఫస్ట్ రివోల్ట్ ఇండియా మీద ఏదైతే జరిగిందో, అప్పుడు ఒక లాయల్ సపోర్టర్గా ఈ నిజాం రూలర్స్ అనేది ఉండడం అనేది జరిగిందనమాట. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 1857 రివోల్ట్లో ఉన్న నిజాం రూలర్ అఫ్జల్ ఉద్దౌలా, ఇంకా అప్పుడున్న ప్రజెంట్ దివాన్ సాలర్ జంగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బ్రిటిష్ పీపుల్కి సపోర్టివ్గా ఉండడం అనేది జరిగిందనమాట. సో ఇలా కన్సిడర్ చేసుకుంటే బ్రిటిష్ పీపుల్ వాళ్ళతోటి నిజాంకి గుడ్ సపోర్టివ్ ఉందన్నమాట. అండ్ అలానే పాకిస్తాన్ వాళ్ళతోటి కూడా సపోర్టివ్ ఉందన్నమాట. సో ఎప్పుడైతే నిజాం గవర్నమెంట్ వీళ్ళతోని ఒకవేళ టుగెదర్ అవుతే మాకు ప్రాబ్లం అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్, సో ఇలా అయితే యూనియన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్కి చాలా ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇట్ డిసైడెడ్ టు టేక్ పోలీస్ యాక్షన్ అనమాట. ఇది ఆపరేషన్ పోలోనే మనం పోలీస్ యాక్షన్ అనొచ్చు, ఆపరేషన్ క్యాటర్పిల్లర్ అనొచ్చు అనమాట. సో బేసిక్గా ఆ టైం పీరియడ్లో ఉన్న ఇంపార్టెంట్ అఫీషియల్స్ చూసుకుంటే, రూలర్ ఆఫ్ ద హైదరాబాద్ స్టేట్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, 7th నిజాం రూలర్ అనమాట. సో లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్. సో లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని ఎందుకు అంటున్నాము, ఈ పోలీస్ యాక్షన్ తర్వాత హైదరాబాద్ గెట్ మర్జ్డ్ ఇంటూ యూనియన్ ఆఫ్ ఇండియా కాబట్టి లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ వచ్చేసి మీర్ నాయక్ అలీ. రజాకార్ చీఫ్ యాజ్ వి సెడ్ ఎర్లియర్ కాసిం రజ్వీ. ఆర్మీ చీఫ్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఎల్ డోర్స్. ఓకే, సో ఏదైతే మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే హైదరాబాద్ స్టేట్లో కంటిన్యూ అవుతున్నాయో దానికి హెడ్గా ఎల్డోర్స్ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఆ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే హైదరాబాద్లో కంటిన్యూ అవుతున్నాయో దాని యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఈయన యూనియన్ ఆఫ్ గవర్నమెంట్కి చెప్పడం వల్ల కూడా ఈ పోలీస్ యాక్షన్ ఏదైతే తీసుకున్నారో ఇండియన్ గవర్నమెంట్, దానికి చాలా ఈజీ అయిందనమాట వాళ్ళకి. ఎక్కడెక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ వాళ్ళ యొక్క ఏదైతే ఆర్మ్డ్ యాక్టివిటీస్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో హైదరాబాద్ స్టేట్లో అవన్నీ ఇతను ఇండియన్ గవర్నమెంట్కి చెప్పడం జరిగిందనమాట. అండ్ వాల్టర్ మాంగ్థాన్ లీగల్ అడ్వైజర్ ఆఫ్ నిజాం. సో ఏమవుతుందంటే డ్యూరింగ్ ఈ పోలీస్ యాక్షన్ అంటే యూనియన్ ఆఫ్ ఇండియా ఇండియన్ గవర్నమెంట్కి అండ్ నిజాంకి ఏదైతే ఇష్యూ ఉందో దీని గురించి వీళ్ళు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్లో వీళ్ళు ఏంటంటే నిజాం గవర్నమెంట్ కంప్లైంట్ ఫైల్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దే ఆర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ అవర్ నిజాం స్టేట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పేసి, సో యుఎన్ఓ దగ్గర వీళ్ళు కంప్లైంట్ ఫైల్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో యాజ్ ఏ లీగల్ అడ్వైజర్గా యుఎన్ఓ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో వాల్టర్ మాంగ్థాన్ని అపాయింట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట యాజ్ ఎ లీగల్ అడ్వైజర్ టు నిజాం అనమాట. ఆన్ 13th September 1948లో సో దే స్టార్టెడ్ దిస్ పోలీస్ యాక్షన్ అండ్ బై ద ఎండ్ ఆఫ్ ఆఫ్టర్ 4 days అనమాట, 4 days తర్వాత ఆన్ 17th September 1948 ఈవినింగ్ ఇండియన్ ఆర్మీ రీచ్డ్ సికింద్రాబాద్. సో ఫస్ట్గా రీచ్ అయిన ఆర్మ్డ్ ఫోర్సెస్ లెడ్ బై జేఎన్ చౌదరి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే డ్యూరింగ్ దిస్ పీరియడ్ కొన్ని స్టేట్మెంట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో నెహ్రూ గారు ఏం చెప్తారంటే దే వేర్ ఓన్లీ 2 ఆప్షన్స్. సో హైదరాబాద్ ఇండిపెండెంట్ స్టేట్కి ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. వెదర్ అది ఇండియాలో అయినా జాయిన్ అవ్వాలి ఇండియన్ యూనియన్లో, ఆర్ ఎల్స్ వార్కి ఫేస్ అవ్వడానికి రెడీగా ఉండమని చెప్పారు. దెర్ వేర్ ఓన్లీ 2 ఆప్షన్స్, ఈదర్ టు జాయిన్ ఇండియన్ యూనియన్ ఆర్ టు ఫేస్ వార్. ఓకే, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చెప్తారంటే హైదరాబాద్ ఈజ్ క్యాన్సర్ టు ఇండియన్ బెల్లీ అనమాట.
సో మెయిన్గా ఈ పోలీస్ యాక్షన్ ఏదైతే ఉందో, సో ఇంటిగ్రేషన్ యొక్క మెయిన్ ఐడియా వచ్చేసి ఎవరిదంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ది. సో ఆయనే మొత్తం ఈ పోలీస్ యాక్షన్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ గైడ్ చేయడం అన్నీ దట్ వాస్ డన్ బై సర్దార్ వల్లభాయ్ పటేల్ అనమాట. సో మెయిన్ లీడ్ అగైనెస్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ వచ్చేసి మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి మేజర్గా లెఫ్టినెంట్ జనరల్ మహారాజా సింగ్ ఇన్ ద రీజియన్ ఆఫ్ హైదరాబాద్, మేజర్ జనరల్ జేఎన్ చౌదరి ఫ్రమ్ సోలాపూర్ రీజియన్, మేజర్ జనరల్ రుద్ర ఫ్రమ్ విజయవాడ రీజియన్. సో హైదరాబాద్ రీజియన్ ఏదైతే ఉందో దాన్ని ఆల్ సైడ్స్ అనమాట, వెస్ట్ నుంచి ఒకరు, సౌత్ నుంచి ఒకరు, అలా ఈ హైదరాబాద్ని సరౌండింగ్ చేయడం అనేది జరిగిందనమాట. తద్వారా సో ఫస్ట్ వచ్చేసి మనకి మేజర్ జనరల్ జేఎన్ చౌదరి త్రూ సోలాపూర్ రీజియన్ నుంచి హైదరాబాద్గా ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ రీచ్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో విత్ దట్ దే కంప్లీట్లీ క్యాప్చర్డ్ హైదరాబాద్ స్టేట్ వాళ్ళ అథారిటీలోకి తీసుకోవడం అనేది జరిగింది. సో యాజ్ దే సెట్, యాజ్ జేఎన్ చౌదరి ఇస్ సో ముందుగా రావడం వల్ల నెక్స్ట్ అండర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జేఎన్ చౌదరి కొన్ని రోజులు రూలింగ్ అనేది జరగడం అనేది జరుగుతుందన్నమాట. దిస్ ఇస్ రిగార్డింగ్ ద పోలీస్ యాక్షన్ ఆఫ్టర్ చాలా సివియర్ వైలెన్స్ తర్వాత. సో ఏదైతే నిజాం స్టేట్ ఏదైతే ఉందో నిజాం, సో దే వేర్ సరెండర్డ్ అండర్ యూనియన్ ఆఫ్ ఇండియా. అండ్ దెన్ మేము సరెండర్ అయిపోతున్నాం అని చెప్పేసి నిజాం రూలర్స్ ఎవరైతే ఉన్నారో దే వర్ డిక్లేర్డ్ త్రూ డెక్కన్ రేడియో. Under the authority of J.N. Chaudhary, military government was formed as a military governor under the guidance of J.N. Chaudhary, and Mir Usman Ali Khan, who is the Nizam ruler, so kept as a constitutional head of the state, and Layak Ali, Qasim Rizvi, elders ఎవరైతే ఉన్నారో వాళ్ళని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాప్చర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ కాసిం రజ్మీని జైలుకి పంపించడం కూడా జరుగుతుంది. దిస్ ఈస్ రికార్డింగ్ ఆపరేషన్ పోలో ఇన్ డీటెయిల్, విచ్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్స్. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.